రామాయంపేట మండల కేంద్రంలోని శాఖల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ మాట్లాడుతూ రైతు రుణమాఫీ 2024కు సంబంధించి 3 విడతల్లో రైతులకు అందించిన రుణమాఫీ ఖాతాలలో నిధులు జమ కాబడినవని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల బ్యాంకు ఖాతాలు సరిగా లేవని, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లలో తప్పులున్నవని, పాస్బుక్ నెంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేర్లతో ఆధార్లో ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు వంటి కారణాల వల్ల మరికొంతమంది రైతులకు చెందిన రుణ ఖాతాల్లో నిధులు జమ కాబడలేదని, రైతులకు చెందిన విజ్ఞప్తులను ఫిర్యాదులను స్వీకరించడానికి మండల వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి అధ్యక్షతన ప్రత్యేక కౌంటర్లు రేపటి నుండి ఏర్పాటు చేసి రైతుల నుండి విజ్ఞప్తులను మరియు ఫిర్యాదులను తీసుకోవడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, 2 లక్షల పైబడి రుణం కలిగిన రైతులకు 2 లక్షలకు పోగా మిగతా రుణం తిరిగి చెల్లించడానికి చాలా మంది రైతులు సంసిద్ధత వ్యక్తం చేయడంతో రైతులకు సంబంధించి ప్రభుత్వం నుండి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఆదేశాలు వెలువడతాయని, అప్పటి వరకు రైతులు వేచి చూడాలని, రుణమాఫీకి సంబంధించి ఎలాంటి విజ్ఞప్తులు, సమస్యలు, సందేహాలు ఉన్నా మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ తెలిపారు. 12/12/2018 నుండి 9/12/2023 గడువులోపు రుణం పొందిన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని, జీవో నెంబర్ 567 ప్రకారం రైతులకు రుణమాఫీ అందుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా మండల వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విజ్ఞప్తుల విభాగాన్ని సందర్శించి తమ ఫిర్యాదులను అందించాలని ఆయన రైతులను కోరారు. అందరికీ నమస్కారం. రైతు రుణమాఫీ 2024కు సంబంధించి 3 విడతల్లో ప్రభుత్వం ద్వారా మనకు రైతు రుణమాఫీ యొక్క రుణ ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాలు అంటే ఆధార్లో పేరు తప్పుగా ఉండడం, ఆధార్కు మరియు రుణ ఖాతాకు డిఫరెంట్గా ఉండడం, అదేవిధంగా రేషన్ కార్డు వివరాలు లేకపోవడము, అదేవిధంగా కొన్ని బ్యాంకు ఖాతాలు లేకపోవడం, పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం వంటి సాంకేతిక కారణాల చేత మనకు ఈ కొంతమంది రైతులకు రుణమాఫీ నిధులు జమ కాలేదు. వీరందరి కోసం రేపటి నుండి మండల వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయాధికారి అధ్యక్షతన ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఒక ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కౌంటర్లో పైన పేర్కొన్నటువంటి రైతులకు సంబంధించిన విజ్ఞప్తులు కానీ, ఫిర్యాదుల్ని కానీ, వారి సందేహాలన్నింటినీ కూడా ఈ కౌంటర్లో నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతుల్ని కోరుతున్నాను. ఎట్లాంటి ఆందోళన చెందవద్దని, అదేవిధంగా 2 లక్షల పైబడి రుణం ఉన్న వారికి ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టడానికి ప్రభుత్వం నుంచి 2-3 రోజుల్లో మనకు ఆదేశాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాగానే రైతులకు ఇన్ఫామ్ చేస్తామని, కాబట్టి రైతులు ఎట్లాంటి ఆందోళన చెందకుండా రుణమాఫీ సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.